2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 18 ఇయర్స్ నిండిన అమ్మాయిలు నాకు నాన్నతో ఇంకా బంధం లేదు అని వెళ్ళిపోతే పెళ్లి ఖర్చు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అని చెప్పింది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? అండ్ అలాగే దానివల్ల ఎస్పెషల్లీ పిల్లలకి 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తీర్పులో ఇంకొక చిన్న వాల్యూ అడిషన్ ఆర్ ఇంకొక పాయింట్ అండి, ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా నేను క్లారిటీ చెప్తాను. అది కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకనేది చెప్తాను. ఇక్కడ కేవలం ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే కాదు, ఏదో అన్నీ వదిలేసుకొని ఒకరు ప్రేమించారనో లేకుంటే కొంత ఏజ్ రంగానే వదిలేసి వెళ్ళిపోతున్నా అంటాం కదా, సేమ్ అది అబ్బాయిలకు కూడా అది వర్తించాలి. ఈరోజు చాలామంది 14 ఏళ్ల పిల్లలు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, అబ్బా ఇంకో 4 ఏళ్ళు అయితే నాకు 18 ఏళ్ళు వస్తుంది, నా ఇష్టం వచ్చిన నేను చేయొచ్చు అనే ఒక ఫ్రీడమ్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తూ కుటుంబం పట్ల కానీ లేదా ఒక తండ్రి పట్ల కానీ తల్లి పట్ల కానీ గౌరవం లేకుండా ఆ కుటుంబం ఎటుపోతే నాకెందుకని వాళ్ళు చేసే తప్పులు, ఆ బాధ, ఆ ఆవేదన, ఆ నరకం ఎవరు చూస్తున్నారంటే తల్లిదండ్రులు చూస్తున్నారు. ఇక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇది మామూలుగా అమ్మాయిలకని మామూలుగా తీర్పు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా బాగుంది. కానీ దాంట్లో ఇక్కడ అమ్మాయి అనే ఆస్పెక్ట్తో పాటు నేను రెండు కలిపి చెప్తాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈరోజు నేను రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక 18 ఏళ్ల కుర్రాడు వచ్చి, సార్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు ఆల్రెడీ ఫ్రేమ్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచిస్తారు అని చెప్పి ఒక అబ్బాయి అంటూ, అమ్మాయి కూడా ఇంకెలాగో అయిపోయింది కదా, 18 ఏళ్ళు రాగానే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే 18 ఏళ్ళకు ముందు కూడా కొంతమంది అమ్మాయిలు ఏదో చిన్న చిన్న అట్రాక్షన్స్ వల్ల ఎవడో ఈ అమ్మాయి మీద వెనక బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి ఆశపడి ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపి నాకు ఆస్తి వస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తూ ఈ అమ్మాయిని, మీకు కాన్సెప్ట్ అర్థమైంది. ఎప్పుడైతే వీడు బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒకటి చేసి అమ్మాయిని ట్రాప్లోకి తీసుకొని వచ్చి కేవలం అటుపక్క ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేకుంటే నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు బాగా రిచ్ అని చెప్పి అలా ఆలోచించినప్పుడు ఈ అమ్మాయి వాడి మాయలో ఉండి ఏది వాస్తవం అది తెలుసుకోకుండా తల్లిదండ్రుల ప్రేమని 18 ఏళ్ల లోపల ఆ ప్రేమనంతా మర్చిపోయి ఆ ట్రాప్లో వచ్చేసరికి తర్వాత రియలైజ్ అయ్యేసరికి ఇవి నాశనం అయిపోతుంది. ఆ టైంలో ఏమంటుందంటే, ఇప్పుడు ఎలాగో నేను పెళ్లి చేసుకున్నాను, నాకు రావాల్సింది చేస్తే నేను వెళ్ళిపోతా, ఇప్పుడు నువ్వు ఎలాగో ఇన్ని రోజులు పెంచావు, నువ్వు సంపాదించావు, నా ఆస్తి కూడా నా వాటా ఉంటుంది కదా, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నయ్యకి ఎంత ఇస్తావు నాకు అంత ఇవ్వాలి కదని వాటా గురించి మాట్లాడినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కుటుంబం గురించి మాట్లాడుతున్నారు లేదా హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే కుటుంబ బాధ్యత తీసుకోలేని వాళ్ళకి దాంట్లో హక్కు అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఇదే ఆ తీర్పు కూడా. కుటుంబ బాధ్యత అంటే ఏంటి? 18 ఏళ్ళు కూతుర్ని చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా చేయాలి ఏంటని. కానీ అదే ప్రేమని, అదే తల్లిదండ్రుల పౌరువుని రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళకి నరకం చూపిస్తూ వాళ్ళకి బాధనిచ్చే వాళ్ళకి ఆస్తిలో కానీ లేకుంటే విషయాల్లో హక్కు అడిగే అర్హత ఎక్కడుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా 200% కుటుంబ బాధ్యతని పరువుని తీసుకోలేని ఏ ఒక్కరికి ఆస్తి తీసుకునే హక్కు లేనే లేదు. 200%. ఇది మాత్రం చాలా తీర్పు మాత్రం చాలా బాగుంది. ఎవడైతే కుటుంబ బాధ్యత తీసుకోడో వాళ్ళకి ఎవ్వరికి కూడా తీసుకునే హక్కు అయితే అడిగే హక్కు కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేసే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చూస్తే మీరు చాలా సందర్భాల్లో మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసులో రెగ్యులర్గా ఇదే వచ్చి పాపం వాళ్ళు ఏడుస్తుంటారు, మా అమ్మాయి ఇలా చేసి వెళ్ళిపోయిందండి, మా అబ్బాయి ఇలా చేసి వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆ నరకం ఎలా ఉంటుంది? మళ్ళీ వచ్చి దాని మీద కోర్టులో కేసులు ఏంటంటే నాకు రావాల్సిన వాటా ఇస్తేనే వెళ్ళిపోతా, ఏంటి నువ్వు కన్నావు కదా చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు? చెయ్యి. డైరెక్ట్ క్వశ్చన్స్. అసలు ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా ఎవరి కోసం చేస్తారు? అసలు వాళ్ళు తల్లిదండ్రులుగా పెంచుతున్నారని చెప్పి వాళ్ళు చూడట్లా, ఏదో నన్ను కన్నారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా కాదండి. దాని టర్మ్ ఏంటి తెలుసా? బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? బాధ్యత. డ్యూటీ అంటే ఏదో నాకు అప్పగించారు, ఇది చెయ్యాలి. మా వాళ్ళు కన్నారు చేస్తున్నారు, అదంతే. డ్యూటీ లాగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులు పాపం బాధ్యతగా చూసుకున్నా కూడా పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు మమ్మల్ని కన్నారు చేస్తారు, ఎవరి కోసం చేయడు అని చెప్పి ఒక డ్యూటీ లాగా ఏదో ఈ పని అప్పగించారు, ఈ పని చేస్తున్నారు అంతే. కానీ వాళ్ళు దాని వెనకాల ఉండే ప్రేమనో, దాని వెనకాల ఉండే బాధ్యతనో, దాని వెనకాల ఉండే ఎమోషన్స్ వాళ్ళు చూడట్లేదు. అది వదిలే నరకం వీళ్ళు ఎలా భరిస్తున్నారంటే అంత భయంకరంగా ఉంది. ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటానండి, మనం ఇద్దరికి బ్రాండ్గా ఉంటాం. ఇద్దరికి బ్రాండ్, మనం నిజం చెప్పాలంటే బ్రాండ్. ప్రతి ఒక్కరి భూప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బ్రాండే. ఎలా బ్రాండ్ తెలుసా? మామూలుగా ప్రతి వస్తువుకు ఒక బ్రాండ్ ఉంటారు. మనం కూడా మన ఇంటికి బ్రాండ్ అంబాసిడర్.
తల్లిదండ్రులు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి నా కూతురని ప్రపంచానికి పరిచయం చేసే టైంకి, నా కూతురని ప్రపంచానికి ఒక పెళ్లి రూపంలోనో ఏదో విషయంలో ప్రపంచంలో పరిచయం చేసే టైంకి ఈ బ్రాండ్ అనే అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఈ పరువంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి నాశనం చేస్తుంది. ఆ నరకం ఎలా ఉంటుంది? చాలా చెప్పలేం. నాకు తెలిసి ఈ తీర్పు మాత్రం చాలా మంచిది. దయచేసి మీరందరూ వీలైతే కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని, కుటుంబ పరువుని బాధ్యతగా తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆస్తికని ఏ విషయంలో అడిగే హక్కు ఉంటుంది. కానీ ఎవరైతే అవి తీసుకోకుండా తల్లిదండ్రులకి ఆత్మ అంటే వాళ్ళ ఆ బతికుండంగానే చంపేసే విధంగా చేస్తూ, లేకుంటే బతికుండని నరకం చూపిస్తూ ఆత్మ ఘోషని, లేకుంటే ఇంకా భయంకరమైన వాళ్ళు బాగా లోతుగా ఆలోచిస్తే ఎందుకురా ఇలాంటి కూతుర్ని కన్నావు అనే స్టేజ్కి కూడా చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లారు. ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం మీకు అడిగే అర్హతే లేదు. హక్కు కాదు, అర్హతే లేదు ఫస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా 200% కుటుంబ పరువుని బాధ్యతను తీసుకునే వాళ్ళకి మాత్రమే నాన్నగారి దగ్గర నుంచో లేకుంటే తండ్రి కానీ తల్లి దగ్గర నుంచి మీరు అడిగే అర్హత మీరు పొందినట్టు, లేకుంటే లేదు. ఈ తీర్పు వల్ల పిల్లల్లో ఎలాంటి చేంజెస్ అన్న మనం చూస్తామా? అండ్ అలాగే పేరెంట్స్ వైపు నుంచి మనం ఏ విధంగా ఆలోచించవచ్చు? అంటే ఇన్స్టెంట్గా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఓహో ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్. ఇంతకుముందు రోజున మీకు గుర్తుందో లేదో, 18 years వస్తే పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని కోర్టు తీర్పు అవుతుంది. ప్లస్ 22 years వస్తే మామూలుగా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. 18 years వస్తే ఓటు హక్కు వస్తుంది. 18 years వస్తే డ్రైవింగ్ చెయ్యొచ్చు అని ఎప్పుడైతే వీళ్ళకి తెలుస్తుందో, వీళ్ళు ఏం చేస్తారంటే 18 years రాగానే, నాన్న నువ్వు ఇప్పుడు ఇంకా నాకు చెప్పాలి, నాకు తెలుసు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నేను చేసే హక్కు నాకు వచ్చేసిందని చెప్పి మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పవర్ ఉంది కాబట్టి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ విషయంలో తల్లిదండ్రులకు ఒక పవర్ వచ్చింది. ఇంకోసారి ఎవరన్నా వచ్చి లేనిపోని బిల్డప్లు ఇచ్చి నాకు ఆస్తి ఇమ్మంటే, నువ్వు నా పరువునే కాపాడలేదు, నీకు నా ఆస్తిని అడిగే హక్కు ఎక్కడుంది అని తల్లిదండ్రులకు ఒకటి స్ట్రాంగ్ బాండ్ వచ్చింది. ఈసారి కనీసం ఇలా అయినా ఎవరైనా 100లో 1000లో 1,00,000లో ఒక్కరైనా ఆలోచించి నేను కొద్దిగా బాధ్యతగా ఉంటే నాకు కావాల్సిన భవిష్యత్తులో దక్కుతున్న ఆశతో అయినా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూడాలి. మేబీ ఇన్ ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్లో నేను చెప్తే. అలా కాకుండా సెకండ్ తల్లిదండ్రుల ఆస్పెక్ట్లో మాట్లాడితే మాత్రం మేబీ వాళ్ళు ఏ తల్లిదండ్రులు కూడా నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తాను నా పరువును కాపాడు, లేకుంటే నేను ఇంత ఆస్తి ఇస్తాను నా పరువును కాపాడు ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ వీలైనంత వరకు మాకు హాని కలిగించకపోయినా పర్లేదు, మాకు సంతోషం కలిగించకపోయినా పర్లేదు, కానీ ఇన్ని రోజులు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఆ బ్రేక్ చేస్తూ మా గుండెల్ని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో తల్లి అని కోరుకునే తల్లిదండ్రులు మాత్రం మన భారతదేశంలో ఉన్నారు. ఆ ఒక్క ఆస్పెక్ట్లో వీళ్ళు కొద్దిగా ఆలోచించగలిగితే చాలు. దిస్ ఇస్ ద ఓన్లీ ఫండా వేర్ అటు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ కొద్దిగా ఇది ఆలోచించి మీకు హక్కు అర్హత కావాలంటే మాత్రం తల్లిదండ్రుల వారసత్వాన్ని డబ్బు రూపంలో కాకుండా మర్యాద రూపంలో మీరు లెగసీ క్యారీ చేస్తే చాలండి. నిజమే అండి. అంటే మనం దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ లాస్ట్ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో దానివల్ల కొంచెమన్నా చేంజ్ వస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.